సికింద్రాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మైనర్ సర్జరీ కోసం ఆసుపత్రికి వచ్చిన పల్లవి గౌడ్ మృతి ఇప్పుడు వివాదానికి దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యమే తన కుమార్తె ప్రాణాలు తీసిందని తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు. సీనియర్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండానే ట్రైనీ డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు చికిత్స చేసిన డాక్టర్ వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. Studying BSc Allied Science OT technician with us. తనకి చిన్న ఫైబ్రోడినోమా ఉంది, ఒక 2x2 centimeters ఫైబ్రోడినోమా ఉన్నదని షీ వాంటెడ్ టు గెట్ ఇట్ సర్జరీ చేయించుకోవాలనుకుంది. తనకి ఏంటంటే అప్రిహెన్షన్ ఫ్యూచర్లో ఇది ఏమన్నా పెద్దగా అవుతుందేమో. సో దాని గురించి మన వాళ్ళు అన్ని ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి ఫిట్ ఫర్ సర్జరీ అని సర్జరీకి టేకప్ చేస్తాం. మన అనస్థీషియా టీమ్ ప్రీ ఆపరేటివ్ ఇవాల్యుయేషన్ చేసినాక ఫిట్ ఫర్ సర్జరీ అని సర్జరీకి తీసుకున్నారు. సర్జరీ 19th రోజు సర్జరీ అయింది. అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఆ యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ప్లస్ ఆ యూనిట్లో అందరూ ఉంటారండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్ అండ్ ఓటీ టెక్నీషియన్స్ అందరూ ఉంటారు. సో ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి సర్జరీ జరిగింది. షీ వాజ్ పోస్ట్-ఆప్ వాజ్ అన్ఈవెంట్ఫుల్. తర్వాత నైట్ తనకి చిన్నగా పెయిన్ స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అయింది. మార్నింగ్ మన డాక్టర్స్ చూసుకుని వెంటనే రీఎక్స్ప్లోరేషన్ సర్జరీ అంటారు. 1 year old ప్రజల నమ్మకంతో ఆసుపత్రులకు వస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా వైద్యం అందించాలని విమలక్క అన్నారు. చిన్న సర్జరీ కోసం వెళ్లిన యువతి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఘటనపై నిజాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు. 3 వైద్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని, 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. ఇన్ఛార్జ్ డాక్టర్ లేకుండా శస్త్రచికిత్స జరిగిందన్న ఆరోపణలను ఖండించారు. మొదట శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం ఆగకపోవడంతో ఎక్స్ప్లోరేషన్ సర్జరీ నిర్వహించామని చెప్పారు. అవసరమైన చికిత్స రక్తం అందించినప్పటికీ యువతి ప్రాణాలు నిలబెట్టలేకపోయామని తెలిపారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పల్లవి గౌడ్, ఈ అమ్మాయికి 19 ఏళ్ళు. ఈ అమ్మాయి BSc నర్సింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. వాస్తవంగా ఆ అమ్మాయి అమ్మమ్మ గారు కట్ట, మనకు కూతురు దూరంలో ఉన్న కట్ట. వీళ్ళు ఉండేది మాత్రం జియాగూడ. అయితే అమ్మాయి బ్రెస్ట్లో ఏదో చిన్నగా సిస్లాగా వచ్చింది, చిన్న గడ్డలా, పెద్దది కూడా కాదని అది వచ్చింది. ఫ్యూచర్లో వాళ్ళ అమ్మమ్మకో నాన్నమ్మకో ఏదో ఇట్లాంటిది అయితే కొంచెం ఫ్యూచర్లో ప్రాబ్లం ఏంటి, నాకు కూడా చేయించుకుంటే మంచిగా, ఇళ్ళనే స్టూడెంట్ కాబట్టి ఇళ్ళనే చేయించుకుంటే మంచిగా ఉంటుందని తోటి విద్యార్థులను కూడా సజెస్ట్ చేసిండు. అట్లా చేయించుకుంటేనే మంచిది అన్నట్టుగా అన్నారు వాళ్ళు. అందుకని ధైర్యం చేసి అమ్మాయి చేయించుకుంది. అసలు ఎక్కడ జరిగింది పొరపాటు అనేది వాళ్ళు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. నేను సూపరింటెండెంట్ గారిని కూడా కలిశాను. ఆమె కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా అసలు టీంలో ఎంతమంది ఉన్నారు, సర్జరీ చేసిన టీంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది. అదే మేము కూడా అదే అడిగాము. కానీ విచిత్రం ఏంటంటే అంత చిన్న సమస్యకు రీసర్జరీ కూడా చేశారు. రీసర్జరీ ఎందుకు చేశారు అంటే ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు బ్లీడ్ అవుతా వచ్చింది. ఆ బ్లీడ్ అవడం వల్ల మళ్ళీ రీసర్జరీ చేశారు వాళ్ళు. గాంధీ హాస్పిటల్లో మోడెపు పల్లవి గౌడ్, ఈ అమ్మాయికి 19 ఏళ్ళు. ఈ అమ్మాయి BSc నర్సింగ్ సెకండ్ ఇయర్.